నమస్తే సలాం అలైకుం దాల్చా చేసుకుందాము. సో దాల్చాకు 2 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకున్నాను. దాని తర్వాత ఆనియన్, ఒక హాఫ్ ఆనియన్, కొంచెము రెడ్ చిల్లీస్, 2 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు ఇలాంటివి వేసుకోవద్దు, ఎందుకంటే ఇది దాల్చా కాబట్టి. సో ఇది కొద్దిగా వేగనియాల, ఇది బ్రౌన్ కానియొద్దు. ఇప్పుడు టమాటాలు వేసేసి, ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసిన అనమాట. 2 టమాటాలు వేసుకున్నాను. ఇది ఏంటనంటే ఒక హాఫ్ కప్పు శనగపప్పు ఉడకబెట్టుకున్న కుక్కర్లో, హాఫ్ కప్ అనమాట. చూపిస్తాను, అది హాఫ్ కప్పు శనగపప్పు. ఇది ఇద్దరికి సరిపోతుంది ఎగ్జాక్ట్లీ. టమాటాలు వేసినాం కదా, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వీటిని మంచి కర్రీ టైప్లో ఉండాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నా. సో దీన్ని మంచిగా దగ్గరికి ఇది మ్యాష్ కానియాలన్నమాట. కుక్కర్ మూతది భయమైందప్ప. సో ఇందులో ఏం వేసుకున్నా, జస్ట్ పసుపు వేసుకున్నా. ఫస్ట్ నూనె పోసేసి ఒక హాఫ్ ఆనియన్, 2 ఎండుమిరపకాయలు వేసి వాటిని కొంచెం వేగనిచ్చినాను. బ్రౌన్ కానియొద్దు ఆనియన్స్ని. కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేసేసిన, కరివేపాకు వేసినాను, కొంచెం పసుపు వేసినాను. ఇంకా సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేస్తాను అనమాట. సొరకాయలు కట్ చేసుకున్నా. సొరకాయలు కట్ చేసేసుకొని ఇంట్లో వాటర్లో ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్నా అనమాట. మీ అందరికీ తెలుసు హైదరాబాదీ దాల్చా ఎంత ఫేమస్. సో మోస్ట్లీ అయితే మటన్తో చేసుకుంటారు. ఇక మన ఇటు సైడ్ అయితే మన హిందూస్ వెడ్డింగ్స్లో వాటిలల్లో మాత్రం వెజిటేరియనే చేస్తారు, వెజిటేరియన్ దాల్చానే చేస్తారు. సో సొరకాయలు కట్ చేసి పెట్టుకున్న. సొరకాయలు లేవు మా దగ్గర, దొరకవు, మేము చాలా కోల్డ్ కంట్రీలు ఉంటాం. అంటే జుకినీలు దొరుకుతాయి కదా, జుకినీ వేసుకోండి. ఇక జుకినీ కూడా దొరకచ్చు మా దగ్గర అంటే, అది దొరుకుతుంది కదా, క్యూకుంబర్ దొరుకుతుంది కదా. క్యూకుంబర్ తెచ్చుకొని, కీరా తెచ్చుకొని వేసేసి, కొంచెం విత్తనాలు తీసేసి కీరాయి మధ్యలో ఎక్కువసేపు బాయిల్ కానియొద్దు, జస్ట్ ఒక 7 to 8 minutes బాయిల్ కానిస్తే చాలు క్యూకుంబర్ని. దాంతో కూడా దాల్చా చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మంచిగా ఉడికింది కదా టమాటా. ఇప్పుడు సొరకాయలు వేద్దాం. సొరకాయలు వేసేసినాను, దీన్ని మంచిగా కలుపుదాం. ఇప్పుడు ఉప్పు వేసినాను, నెక్స్ట్ కారం వేస్తాను అనమాట. కారం వేసినాను. ఇది మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉంది. మీద మూత పెట్టేసేసి ఒక 5 to 6 minutes మంచి మగ్గనిద్దాం. సో అది 7 minutes వరకు మూత పెట్టినా కదా. ఇప్పుడు టామరిన్ పేస్ట్, 1 full spoon ఆఫ్ టామరిన్ పేస్ట్ వేస్తున్నా. దాల్చా, హైదరాబాదీ దాల్చా ఎప్పుడైనా అని కూడా పుల్ల ఉంటుంది అనమాట. సో 1 spoon ఆఫ్ టమాటో పేస్ట్ వేస్తున్నాను. టమాటో అన్న చింతపండు పేస్ట్, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది తినరా. ఇది కొంచెం మంచిగా వేగింది కదా. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. హాట్ వాటర్ జగ్ హీట్ చేసుకొని హాట్ వాటర్ పోసుకుందాం. మీకు ఎంత కావాలో అంత హాట్ వాటర్ పోసుకోండి. సో నేను హాట్ వాటర్ పోసుకున్నాను. ఇది బాయిల్ కానిద్దాం ఒక 7 to 8 minutes. సో ఇది మంచి బాయిల్కి వచ్చింది కదా. ఇప్పుడు శనగపప్పు, మనం ఉడకబెట్టుకున్న శనగపప్పుని వేద్దాం. ఈ శనగపప్పు అలా వేసేద్దాం. ఇప్పుడు 2-3 లవంగాలు, ఒక ఇలాచి, పట్ట, ఒక బగారన్నం ఆకు ఇందులోపడి వేసుకుందాం. కొత్తిమీర వేద్దాం ఇప్పుడు. అంతే, గరం గరం హైదరాబాద్ దాల్చా రెడీ. ఈ ఆవిరి కూడా జబర్దస్త్ కొడుతుంది కెమెరాకు. సుషిరా సొరకాయలు నోట్లూరీలు వస్తున్నాయా అందరు తిండిపోతులకు? అరే నేను మీ దోస్తు బాయ్, నేను మజాక్ చేస్తున్నా. చూడండి హైదరాబాద్ దాల్చా. అరే నీ అమ్మ పొగ ఏమొస్తున్నవే అమ్మ కెమెరా తీసేటప్పుడే. ఇప్పుడే మా నాయన కూడా ఒకటే ఫోన్ చేస్తుడు, 20 సార్లు ఫోన్ చేసిండు కరెక్ట్గా షూట్ చేసేటప్పుడు. అయితే ఒక గోప్రో అన్న కొనుక్కుంటే ఇంకో ఫోన్ అన్న కొనుక్కుంటా షూట్ చేయడానికి. అరే రే అందరు పీడా తీస్తురమ్మా నాది. సరే ఇక లవ్ యూ ఆల్. ప్లీజ్ నన్ను దోస్తు చేసుకోండి. లైఫ్ లాంగ్ మనం దోస్తులు అయిపోదాము. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ దోస్తు అయిపోతా, తెలుసుగా మీకు. లవ్ యూ ఆల్ అండ్ బాయ్.